హాయ్ టు ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? సో ఇక్కడైతే ఈ వీడియోలో నేను ఒక కొత్త లొకేషన్లో అయితే ఉన్నాను. అండ్ నేనున్న ప్లేస్ అయితే పూర్వమామిల విలేజ్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. సో అది ఎక్కడున్నాను అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఉన్నాను కదా, ఇది వచ్చేసి ఒక పొలము. అండ్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బనానా ప్లాంట్స్ ఉన్నాయి. సో అది మీకు చూపిద్దామని చెప్పి అక్కడైతే వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ బనానాస్ కూడా ఉన్నాయి. అండ్ బెంగళూరులో మాకు కూడా బనానా చెట్టు ఉంది. కొంతమంది ఉండొచ్చు అంటారు, కొంతమంది ఉండకూడదు ఇంటి దగ్గర అని చెప్తారు. సో విచ్ ఇస్ రైట్ అండ్ విచ్ ఇస్ రాంగ్ అనేది మీరు డెఫినెట్లీ ఈ పాయింట్ అయితే నాకు మెన్షన్ చేసి చెప్పండి, ఉండొచ్చా లేదా అని. అండ్ ఇంకా మన టాపిక్లోకి వస్తే, ఇంకా బనానా చెట్టు దగ్గర నుంచి కొంచెం అలా ముందుకి వస్తూ ఉన్నాను, ఇంకా ఏమున్నాయి చూడాలి అని చెప్పి. సో అక్కడ చూడగానే నాకైతే కనకాంబరాలు చెట్లు అయితే కనిపించాయి అన్నమాట. ఆల్రెడీ పూలు కోసేశారు. సో ఫ్లవర్స్ అయితే లేవు. ఇంకా చెట్లు అయితే బాగా హెవీగా అటు వెనకాల సైడ్ అంతా ఉన్నాయి. దాని పక్కనే ఇంకా దొండకాయ వెజిటేబుల్ ఉంటుంది కదా, ఆ తీగ అయితే కొంచెం కనిపించింది. ఆల్రెడీ కొంచెం అయితే డ్రై అయిపోయింది. సో ఇంకొంచెము అటు సైడ్ బాగుండింది అనమాట. ఇంక అప్పుడే ఫ్లవర్స్ వస్తూ ఉన్నది వెజిటేబుల్ది కూడా. సో అక్కడి నుంచి ఇంకా నేను ముందుకి నడుచుకుంటూ మా పిన్ని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, చిన్నది మొలకల్లాగా అక్కడ లీఫ్ లాగా కనిపిస్తుంది. అది పొగాకు పొలం అన్నమాట. అండ్ పొగాకు అంటే లైక్ మనము టొబాకో లీఫ్ అండ్ టొబాకో ప్లాంట్ అంటారు కదా, సో దానికి సంబంధించిన పొలము. అప్పుడే రీసెంట్గా వేసినట్టున్నారు. సో అన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇంకా బాగా హెవీ హైట్గా పెరిగితే బాగా గ్రోత్ అవుతాయి అవైతే. ఇంకా నేను అది చూసుకుంటూ ఇంకా అలాగే నేను నడుచుకుంటూ అయితే పొలం అంతా తిరుగుతూ ఉన్నాను. నాకు నచ్చినట్లు ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట పొలంలో. అండ్ ఇంకా నేను నడుచుకుంటూ అయితే పిన్ని దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ పిన్ని దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ మేము ఎలా ఆగాము అండ్ ఎందుకోసం ఆగాల్సి వచ్చింది ఇక్కడికి అనేది కూడా చెప్తాను. ఈ పొలం వచ్చేసి టోటల్లీ మాకు అన్నోన్ పర్సన్ది. ఇప్పుడైతే మీకు పిన్నిని చూపిస్తాను. అండ్ పిన్ని వీణ అయితే ఇక్కడ ఉన్నారనమాట. జస్ట్ అ మినిట్. చూడు, వాళ్ళైతే చెట్లన్నీ చూసుకుంటున్నారు. స్పెషల్ ఏది చూస్తున్నారంటే ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది. ఇవి కాయలు వస్తున్నాయా లేదా అని చూడడానికి అయితే వచ్చారనమాట. పూత ఇలా ఉంది, ఇంకా కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఏదో కాయలకి వస్తుంది చెట్టు. ఇదో మా పిన్ని కాయ కూడా చూపిస్తుంది. చూడు ఇది ఇక్కడ. ఇదో మా పిన్ని వైపు అయితే కెమెరా తిప్పుతాను. మా పిన్ని హాయ్ చెప్తుంది మీకు. హాయ్ అండి. మాట్లాడు పిన్ని. మాట్లాడలేను. చెప్పు దీని గురించి. నువ్వే వేసినవాను కదా చిన్నప్పుడు. వీళ్ళిద్దరైతే తమ్ముడితో మాట్లాడుతున్నాడు. అంటే కాల్ చేశాడనమాట తమ్ముడు, ఏంటి ఇంకా రాలేదు, లేట్ అవుతుందని చెప్పి. కొంచెం వెహికల్ ట్రబుల్ వచ్చి అయితే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బాబాయ్ కోసము. ఇంకా ఆ కార్నర్లో ఉన్నారు కదా, అక్కడ కనిపిస్తున్నారు కదా తాతయ్య అన్నమాట. సో ఇక్కడ ఎవ్రీడే వాకింగ్ వస్తూ ఉంటాడు. ఒక రౌండ్ వేసుకొని చూసుకోవడానికి వస్తూ ఉంటాడు అనమాట రెగ్యులర్గా. ఇక్కడైతే రీసెంట్గా వరి వేసి ఇదంతా ఇలా క్లీన్ చేశారు. సో నాకు పెద్దగా పొలం గురించి ఐడియా లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఇంకా పిన్ని అయితే ఇంకా వీణాకంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అవి ఇవి చూపించుకుంటా వస్తూ ఉంటాయి. నేనైతే ఇంకా మీతో ఇలా క్యాంప్ పట్టుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, ఫింగర్ పట్టి ఆపోజిట్లో చెట్టు కనిపిస్తుంది కదా హైట్గా. సో అదైతే తాటి నుంచి చెట్టు అనమాట. మంచి సీజన్ ఫ్రూట్ అనమాట. సో చాలా 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 టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో వి కాల్ ఇట్ అస్ ఐస్ ఆపిల్. మీకు ఐడియా కూడా ఉండొచ్చు. మనం బెంగళూరులో అయితే రేర్గా దొరుకుతుంది. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్ వచ్చిందంటే
ఇంకా మంచిగా అవి సేల్ చేస్తారు. సో ఆంధ్రాలో దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇంక ఇలాగే మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళతో అయితే స్పెండ్ చేసుకుంటూ అయితే నేనున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నేను చెప్పాను కదా పూర్వమామిళ్ళలో ఉన్నాను అనేది. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మా బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ విలేజ్లో స్టే చేస్తారు విత్ ఫ్యామిలీ. సో ఇంకా మేము అక్కడైతే మా ఫ్యామిలీ అయితే మేము బాబాయ్ వాళ్ళతో కలిసి ఉన్నాము కొద్ది రోజులు. ఆ కొద్ది రోజుల్లో ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది నేను వీడియో ద్వారా కొన్ని షూట్ చేశాను. సో ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మేము స్టాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము ఆన్ ద వే జర్నీ స్టార్ట్ అయినప్పుడు వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో ఇలా చిప్స్ అయితే తీసుకొని బై చేసుకుంటూ ఇక్కడైతే టైంపాస్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఇంకా బాబాయ్ అయితే కొంచెం వెహికల్ అనేది రిపేర్ చేయించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాడు. ఇంకా వస్తానే మేము ఇమ్మీడియట్లీ ఇంకా మూవ్ అయిపోయి హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఇంకా తమ్ముడిని అయితే పికప్ చేసుకొని వచ్చేసేయాలి. ఇంకా మిడిల్లో ఏమన్నా షూట్ చేసేది ఉంటే డెఫినెట్లీ షూట్ చేస్తాను. ఓకే, దెన్ కొంచెంసేపు ఆగిన తర్వాత అయితే కలుసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా వెహికల్ అయితే పంచర్ అయితే వేయించాము. ఇంకా మేమైతే కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో పిన్నిని బాబాయ్ని చూపిస్తాను. పిన్ని, సో మా పిన్ని అండ్ బాబాయ్ అనమాట. బాబాయ్ డ్రైవింగ్లో ఉన్నాడు. సో డ్రైవింగ్లో ఉన్నప్పుడు షుడ్ నాట్ డిస్టర్బ్. ఇంకా 20 నిమిషాలలో గిద్దలూరు వెళ్తామను. పిన్ని అయితే నాకు చెప్పిస్తుంది. ఈ ప్లేస్కి రావడము ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఎట్లా ఏ వే వెళ్తే మాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కాబట్టి ఇంకా పిన్ని బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వెళ్ళే లొకేషన్ దగ్గర నుంచి ఇంకో 15 to 20 minutesలో మేము హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అవుతాము. ఇంకా రీచ్ అయిన వెంటనే మా తమ్ముడు వస్తే మా తమ్ముడిని కూడా చూపిస్తాను. అండ్ తమ్ముడిని నేను లైవ్లో చూడడం కూడా ఇప్పుడే మేమిద్దరం లైవ్లో చూడడం ఇది ఫస్ట్ టైం అవుతుంది. సో స్పెషల్లీ వాడి కోసమే మేమిద్దరం ఇప్పుడు జర్నీలో జాయిన్ అవ్వడం కూడా. ఇంకా పెద్దవాడైతే సేలం ప్లేస్లో స్టడీ చేస్తుంటాడు. నెక్స్ట్ టైం ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు పెద్దవాడు వస్తే కూడా వాడిని కూడా మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నోడిని పరిచయం చేస్తాను అనమాట. ఓకే, దెన్ ఇంకా హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మీట్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే హాస్టల్ దగ్గరికి వెళ్ళాము. తమ్ముడిని కూడా రిసీవ్ చేసుకున్నాము. వీడికైతే కొంచెం సిగ్గు ఎక్కువ, మొహం చూపియాడు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, కంప్లీట్ చేసాము. ఇంకా ఆన్ ద వేలో ఇక్కడ ఫలూడా వెహికల్ కనిపిస్తే మేమందరం వచ్చామన్నమాట. అండ్ ఆల్సో ఐస్ క్రీమ్ కూడా ఉంది, సంథింగ్ చాకో, వెనీలా అండ్ కుల్ఫీ ఇలాంటివి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. లస్సీ, ఫలూడా ఎవ్రీథింగ్ ఉన్నాయి మనకి అవైలబుల్. సో ఇక్కడైతే కొంచెం ఆగి అట్లా తాగి రిలాక్స్ అవుదాం అనేది ఇక్కడైతే స్టాప్ చేసామన్నమాట. సో వాడైతే కొంచెం సిగ్గుపడుతున్నాడు అండ్ చూపిస్తాను చూడండి. హాయ్ అండి, హాయ్ మా అక్క అండి, జశ్వంత్ చారి అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, సో ఇక్కడైతే మేము కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి అయితే వెయిట్ చేస్తున్నాం. బాబాయ్ ఇంకా వెహికల్లోనే ఉన్నాడు, రాలేదు. బాబాయ్ని జస్ట్ నువ్వైనా నాన్న పిలుచుగా తాగుతుంది, బాగుంది. సీరియస్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం అనుకుంటాం ఇట్లాంటి వెహికల్స్లో రోడ్డు మీద ఎందుకు బాగుంటుందా లేదా అనేది, బట్ అట్లాంటిది అనుకోవద్దు. మామూలుగా మనము షాప్స్కి వెళ్ళి తాగే క్వాలిటీ కన్నా నాకు తెలిసి ఇదే బాగుంటుంది. కాకపోతే మనం కొంచెం హై క్లాస్ అని ఫీల్ అయ్యి షాప్స్కి వెళ్ళి అట్లా తాగితే అది దానికి తగ్గట్టు అమౌంట్ ఉంటుంది, ప్లస్ మనకి ఇలాంటి ఫ్లేవర్స్ అయితే దొరకదు. నాకైతే మ్యాక్సిమం ఇలాంటి ప్లేసెస్లో అంటే ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా కూల్ డ్రింక్స్ ఇక్కడే నాకు కొంచెం బాగుంటుంది అనే ఫీల్ వస్తుంది అన్నమాట.
సో ఫైనల్లీ ఇంకా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫలూడా అయితే నా చేతులకి వచ్చేసింది. సో ఆల్రెడీ మేమైతే బాదం మిల్క్ అయితే తాగి అందరం టేస్ట్ చేసాము. చాలా చాలా బాగున్నది బాదం మిల్క్ అయితే. అండ్ నేనైతే ఫలూడా తీసుకున్నాను. నవ్వు తాతో నవ్వు నవ్వు. ఆ తాతని చూసిన తర్వాత అయితే నాకు చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ అయితే గుర్తొచ్చాయి. సో అందుకే నేను తాతని కొంచెం వీడియో షూట్ చేశాను. సో ఇంక అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంటికి. ఇంకా ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ టేక్ కేర్. బాయ్ ఎవ్రీవన్. గుడ్ నైట్.